బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. రేపు లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రవేశపెట్టనున్నారు. 2 గంటలకు పైగా లోక్సభలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. రేపు లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రవేశపెట్టబోతున్నారు. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, రేపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక బిగ్ డే అని చెప్పుకోవచ్చు. అమరావతి శాశ్వత రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది. రేపు ముందుగా లోక్సభలో ఈ యొక్క బిల్లును ప్రవేశపెడుతుంది. 12 గంటలకు ప్రశ్నోత్తరాల తర్వాత 12 గంటలకు ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. దీనికి ప్రవేశపెట్టిన తర్వాత వెంటనే చర్చకు తీసుకోవాలని కూడా పార్లమెంటరీ పార్టీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకి టీడీపీ ఎంపీలు, టీడీపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా కోరారు. ఆ విధంగా స్పీకర్ కూడా ఒక విజ్ఞప్తి చేశారు. అయితే నిజానికి రేపు 2 ముఖ్యమైనటువంటి బిల్లులు ఉన్నాయి. జన విశ్వాస్ బిల్, అదేవిధంగా FCRA బిల్. ఈ 2 బిల్లుల తర్వాత ఈ బిల్లు రావాలి. కానీ ఆ 2 బిల్లుల కన్నా ముందుగానే ఈ బిల్లు పైన 1 గంట లేదా 2 గంటలు సమయాన్ని చర్చకు కేటాయించాలని కూడా కోరారు. అందుకు కిరణ్ రిజిజు కూడా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం పార్లమెంటు ప్రారంభమైన వెంటనే, అంటే రేపు 11 గంటలకి అది లోక్సభ ప్రారంభమవుతుంది కాబట్టి దానికన్నా ముందుగా స్పీకర్ కార్యాలయానికి చేరుకొని 12 గంటలకు ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దీనిపైన చర్చకు అనుమతించాలని కోరబోతున్నారు. ఒకవేళ స్పీకర్ కనుక అనుమతిస్తే వెంటనే 12 గంటలకి ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా బీజేపీకి సంబంధించినటువంటి సమయం ఏదైతే ఉందో దాన్ని కూడా టీడీపీ ఎంపీలే తీసుకోవాలనుకుంటున్నారు. సో అది బీజేపీకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీల సంఖ్య నేపథ్యంలో వాళ్ళకి ఎక్కువ సమయం వస్తుంది కాబట్టి ఆ సమయాన్ని టీడీపీ ఎంపీలే, ఏపీకి చెందినటువంటి టీడీపీ ఎంపీలే తీసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సమయం వస్తుంది. రేపు నిత్యానంద రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లును మనం చూడొచ్చు. 6 పేజీలతో ఇప్పటికే బిల్లును సిద్ధం చేశారు. రేపు బిజినెస్ లోక్సభ బిజినెస్ లిస్ట్ లో కూడా ఇది లిస్ట్ అవబోతుంది. సో రేపు లోక్సభలో బిల్లు ఆమోదం పొందితే ఎల్లుండి 2వ తారీఖు రాజ్యసభలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల రేపు కనుక లోక్సభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టినప్పటికి కూడా చర్చ జరగకపోతే ఎల్లుండి ఇటు లోక్సభలో 1 గంట, రాజ్యసభలో మరో గంట చర్చించి ఎల్లుండే దీన్ని మొత్తంగా ఆమోదించే అవకాశం కూడా ఉంది అన్నది మనకు టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మొత్తానికైతే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించబోతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.